జోగి రమేష్ తాజాగా వివాదాస్పదం ఏదైతే అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి ఇప్పుడు మరొక కోణాన్ని ఈనాడు హైలైట్ చేసింది. సముద్ర నదులు కలిసే చోట ఏర్పడే చిత్తడి నేలల్లో మడాడవులు వృద్ధి చెందుతాయి. ఇవి తీర ప్రాంత కోత నివారించడంతో పాటు తుఫాన్లు, సునామీ లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటి తీవ్రతను తగ్గించేందుకు పెట్టని కోటలు కనిపిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న మడాడవులు వైకాపా నేతల దందాహానికి బలవుతున్నాయి. కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతంలో జరిగిన మడ విధ్వంసం అందుకు ప్రజల ప్రబల నిదర్శనం. అక్రమార్కుల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండదండలు ఉండడంతో వారి అరాచకాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక కృత్తివేణి మండలంలో దాదాపు 1500 ఎకరాల్లో మడాడవులు నరికేసి చేపల చెరువులు తవ్వారు. వాటిని భీమవరం వ్యాపారులకు లీజుకి ఇచ్చారు. తప్పుడు సర్వే నెంబర్లతో అనధికారిక ఒప్పందాలు చేసుకున్నారు. గరిసపూడి పంచాయతీ పరిధిలో 250 ఎకరాలు, నిర్మర్లో 300 ఎకరాలు, వర్లగొంది తెప్పలో 300 ఎకరాలు, చిన్నగోళపాలెం తీర ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల వరకు మడాడవులు బఫర్ జోన్ మాయమైంది. ఆ స్థానంలో అక్రమ ఆక్వా చెరువులు వెలిసినాయి. వాటిని ఎకరానికి 30,000 చొప్పున ఏకమొత్తం పుచ్చుకుని లీజులకు ఇచ్చేశారు. ఇలా 1500 ఎకరాలకు 4.5 కోట్లు చేతులు మారినాయి. మంత్రులంచేడుగా చెప్పుకునే వ్యక్తి వీటిని వసూలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత సులభంగా చేయొచ్చు అన్నటువంటిది కనబడుతుంది. మడ అడవుల విధ్వంసం అన్నటువంటిది రాష్ట్రంలోని ప్రతి సముద్ర తీర ప్రాంతంలో జరిగింది. అది లోకల్గా ఉన్నటువంటి వాడు చేస్తాడు, అధికారంలో ఉండడు, వాడి జోలికి వెళ్ళడం. ఎందుకయ్యా అంటే 4 ఓట్లు పోతాయి. ఎప్పుడో ఒక 15-20 ఏళ్ల క్రితం మండలి బుద్ధప్రసాద్ గారి అబ్బాయి, ఇదే మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే అవనగడ్డ ఆ ప్రాంతాల్లో మడాడవుల గురించి, వాటి ధ్వంసాల గురించి వార్తలు చేసాం. అట్లాగే కాకినాడ దగ్గర మడాడవుల ధ్వంసం గురించి చేసాం. మడాడవులు మనకి మడాడవి అనేది తెలుసు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఎక్కడెందుకు కాకినాడ దగ్గర మడాడవులు ఏమైపోయినాయి? అదేంటంటే లోకల్ వాళ్ళకి అదో పిచ్చిగడ్డి లాంటిది, తీసేసుకుని ఇళ్ళు కట్టుకోవడానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు చేపల చెరువులు నడుస్తున్నాయి. దానికి ఇక ఎవడైతే ఏ ఏదో పని చేసినా వాడు ఎవడో ఒక నాయకుడి పేరు చెప్పుకుంటాడు. నాయకులు వాళ్ళ జోలికి పోరు. కాబట్టి ఆ నాయకుడే తినేశాడు అనేటటువంటి కోణంలోకి వస్తుంది. ఏది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అసలే బిడ్డ జైలుకి వెళ్ళి విలవిల్లాడుతున్నటువంటి జోగి రమేష్కి ఇప్పుడు ఇది కొత్తదైనటువంటిది. ఇక అటాక్, అతని క్యారెక్టర్ని సర్వనాశనం అయ్యేదాకా కూడా వెంటాడేటటువంటి ప్రక్రియ నడుస్తుంది.